మాజీ ఎమ్మెల్యే విశాఖ వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్కు చెందినటువంటి వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రజల నుంచి అక్రమంగా కోట్లు దండుకుంది. చట్ట నిబంధనలు ఉల్లంఘించి 2,000 కోట్లు సేకరించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో వెల్లడైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో భారీ స్థాయిలో డిపాజిట్లను సేకరించినట్లు ఈడీ గుర్తించింది. ఈ నెల 5వ తేదీన విశాఖపట్నం, హైదరాబాద్లలో కంపెనీ ఎండీ మళ్ల విజయప్రసాద్, డైరెక్టర్లు వరాహ రామకృష్ణ, సత్య శ్రీనివాసరావు తదితరులకు చెందిన ఇల్లు, కార్యాలయాల్లో భువనేశ్వర్ ఈడీ జోనల్ కార్యాలయ అధికారులు సోదాలు జరిపారు. పలు రాష్ట్రాల్లో చిట్ ఫండ్ కుంభకోణంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు చేశారు. సోదాలో గుర్తించిన ఉల్లంఘనలు, ఇతర అంశాలను ఈడీ వివరించింది. ఎస్టేట్ వ్యాపారం పేరుతో భారీ స్థాయిలో డిపాజిట్లను సేకరించినట్లు ఈడీ గుర్తించింది. ఈ నెల 5వ తేదీన విశాఖపట్నం, హైదరాబాద్లలో కంపెనీ ఎండీ మళ్ల విజయప్రసాద్, డైరెక్టర్లు వరాహ రామకృష్ణ, సత్య శ్రీనివాసరావు తదితరులకు చెందిన ఇల్లు, కార్యాలయాల్లో భువనేశ్వర్ ఈడీ జోనల్ కార్యాలయ అధికారులు సోదాలు జరిపారు. పలు రాష్ట్రాల్లో చిట్ ఫండ్ కుంభకోణంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు చేశారు. సోదాలో గుర్తించిన ఉల్లంఘనలు, ఇతర అంశాలను ఈడీ వివరించింది.